మనతో పాటుగా హస్తకళలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు, సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు జూబ్లీ హిల్స్ రిజల్ట్స్ను? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 42% బీసీలకి అవకాశం ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఇవాళ జూబ్లీ హిల్స్లో ఒక బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ బీసీ అభ్యర్థి యొక్క ఉపయోగాలు ఏంటి, దాని మీద ఉన్నటువంటి మూలాల్లోకి వెళ్తే ఎక్కడైనా సరే ఒక బీసీ అభ్యర్థికి కనుక టికెట్ ఇచ్చినట్టయితే టోటల్గా పార్టీ రహితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అదే రకంగా రేపొద్దున జరగబోయేది కూడా అదే. 42% రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తీసుకొని ఒక బీసీ బిడ్డకి ఇక్కడ అవకాశం ఇవ్వటం వల్ల 42% అంటే ఇవాళ సుమారు 20,000 పైన మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు అవపడతా ఉన్నాయి మనకి. కాబట్టి రానున్న కాలంలో రాజ్యాధికారం బీసీలకు వచ్చేటువంటి అవకాశం ఎంతైనా అవపడుతుంది. బీసీ వేవ్ ఇక్కడ పనిచేసింది అంటారా మీరు? పక్కాగా బీసీ యొక్క వేవ్ పనిచేసింది, చూస్తూ ఉన్నాం మనం. కాంగ్రెస్ పార్టీ వేవ్తో పాటు రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ యొక్క పనితీరుతో పాటు బీసీల యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని బీసీ బిడ్డగా అందరూ గౌరవించారు, ఓట్లేశారు. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి మేమందరం చేతులు నమస్కరించి చేతులెత్తి వారికి కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా బాధ్యత పెరిగింది అనుకోవచ్చా? బీసీల విషయంలో ఇంకా కొట్లాడాల్సినటువంటి సందర్భాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు గుర్తు చేశారనుకోవచ్చా? తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీయే కాకుండా బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇట్లా బీజేపీలో ఎట్లయితే ఉన్నదో ఈ 42% కనుక అందరి అభ్యర్థులకు కనుక ఇచ్చినట్టయితే బీజేపీకి కూడా ఇదే అవకాశాలు వస్తాయి. తప్పనిసరిగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచన చేసేది కామన్ మ్యాన్ కోసం. ఈ కామన్ మ్యాన్కి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డకి ఇక్కడ అవకాశం ఇవ్వటమే మాకు పెద్ద వరంగా మేము భావిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.